17 ఏళ్ల తర్వాత నేషన్ వైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ అర్ధరాత్రి వెలుగు చూస్తుంది. ఆ సందర్భం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో పార్లమెంట్ ఆవరణ అంతా విద్యుత్ దీప్ ఫెస్టివల్ లైట్స్ తో పార్లమెంట్ ని అలంకరించారు. 800 మంది అతిథులు హాజరయ్యే పార్లమెంట్ సెంట్రల్ హాల్ కి మేకోవర్ చేశారు. రాత్రి 10:55 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్ హౌస్ కి చేరుకుంటారు. ప్రధాని మోదీ కేబినెట్ సహచరులు రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. రాత్రి 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి రాష్ట్రపతి ప్రణబ్ ప్రవేశిస్తారు. సరిగ్గా 11:01 జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. 11:02 ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఇక రాత్రి 11:10 2 షార్ట్ ఫిల్మ్లను ప్రదర్శిస్తారు. 11:15 ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. రాత్రి 11:45 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీని లాంచ్ చేస్తారు. అర్ధరాత్రి 12:04 జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అర్ధరాత్రి 12:05 రాష్ట్రపతి సెంట్రల్ హాల్ నుంచి బయటికి వెళ్తారు. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవేగౌడ, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, బిజినెస్ టైకూన్ రతన్ టాటా, పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ తదితర ప్రముఖులు జీఎస్టీ లాంచ్ కార్యక్రమానికి హాజరవుతారు. కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీ, డీఎంకే, నితీష్ కుమార్ హాజరు కావట్లేదు. పదిహేడేళ్ల తర్వాత నేషన్ వైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ అర్ధరాత్రి వెలుగు చూస్తుంది. ఆ సందర్భం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో పార్లమెంట్ ఆవరణ అంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. ఫెస్టివల్ లైట్స్ తో పార్లమెంట్ ని అలంకరించారు. 800 మంది అతిథులు హాజరయ్యే పార్లమెంట్ సెంట్రల్ హాల్ కి మేకోవర్ చేశారు.